నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను మీ ఉపేందర్. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతోటి ప్రత్యేకమైన డిస్కషన్ తోటి మాట్లాడడానికి బీర్ల ఎలయ్య గారి దగ్గరున్నాం. మనందరికీ తెలుసు గత 2, 3 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఏ రకంగా వారి మీద ఆహ్, విమర్శలొస్తా ఉన్నాయి, ఏ రకంగా వార్తలొస్తున్నాయి. సో, అన్నిటి మీద క్లారిటీ ఇవ్వడానికి అన్నని ఈరోజు కలిసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. వసతున్నా చాలా సంతోషం అన్న. ఎట్లున్నారే? కొంత బాధలో, ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చా? 2, 3 రోజుల్లో ఈ మాధ్యమాల్లో చూస్తున్నాం వార్తలు. మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి. దాని మీద అనేక రకాల విమర్శలొస్తున్నాయి. అనేక రకాల వార్తలొస్తున్నాయి. ఏం చెప్తారు ఆ ఇన్సిడెంట్ మీద అంటే? అంటే గత 20 మాసాలుగా మా ఇంట్లో పనిచేసే వ్యక్తి కుటుంబ సభ్యుడిగా హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీగా ఉన్న తరుణంలో మరి కొన్ని అనుకోని సంఘటనలు, అతనికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు హ్మ్. మాతో కూడా షేర్ చేసుకొని ఉండే. షేర్ చేసుకోకపోవడంతో కొంత ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్యనే 3 నెలల కింద హ్మ్. ఏదో హౌస్ లోన్, ప్రైవేట్ లోన్ తీసుకుంటే వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చి గోడకి స్టిక్కర్ అంటేసిన సంగతి మాకు చెప్పలేదు. హ్మ్. ఆ, వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఆర్థిక ఇబ్బంది ఉంటే మేము కూడా ఒక 2 లక్షల వరకు ఇప్పటికే ఇచ్చున్నాము. హ్మ్. ప్రతి నెల ఒక 25 నుంచి 30 వేల రూపాయలు శాలరీ కూడా ఇస్తున్నాం. మరి అతను మాతో షేర్ చేసుకుంటే బాగుంటుండే, ఎక్కువ ఇంట్లో అట్రాక్టివ్గా మా కుటుంబ హ్మ్. సభ్యులు హ్మ్. లేకుండే. మరి ఆ రోజు వాళ్ళ తండ్రి కొడుకులు ఏదో గొడవ పడని తెలిసింది. వాళ్ళ నాన్న వచ్చి మందలిచ్చి వాళ్ళ నాన్న మందలిచ్చిన దాని విషయంలో మరి గ్రామానికి వెళ్ళి బాగా డ్రింక్ చేసినని తెలిసింది. హ్మ్. తెలిస్తే మన ఇంటి పైకి వచ్చి టెర్రస్ మీద రాత్రి 10 గంటల ప్రాంతాన హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. నేను హ్మ్. ఆ రోజు హైదరాబాద్ నుంచి 9 గంటలకు ఇంటికి వెళ్ళి మా సీసీ ఫుటేజ్లు అన్ని తెల్లారి చూస్తే కూడా అతను 7:30కి పైకి వెళ్ళినట్టుగా, హ్మ్. వాళ్ళ మిసెస్ మళ్ళీ 7కి కిందికి వచ్చినట్టుగా, దాని తర్వాత పైకి వెయిట్ చేసి, కాకపోతే ఇది దుర్మార్గం. ఎందుకంటే జరిగేది కాకుండే హ్మ్. మాతో షేర్ చేసుకున్నా మేము చేస్తుంటాం. ఎంతో మందికి అవునవును. ఆలయ నియోజకవర్గంలో మనం సహాయం అనేక చేస్తున్నాం, రకాలు పెళ్ళిళ్ళకి చేస్తున్నాం. కానీ అవును. చదువులకు కానీ చేస్తున్నాం. మరి అతను ఎందుకు షేర్ చేసుకోవాలో కొద్దిగా ఈ మద్యానికి బాగా హ్మ్. మద్యానికి అలవాటు పోయి బానిస అయిండు. ఎన్నిసార్లు చెప్పినా మేము కూడా గత 3 నెలల కింద తీసేసినాం. వద్దు బిడ్డ అంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కానీ మేము ఇక్కడ ఉంటే బతం, మీ దగ్గర ఉంటే మాకు సెక్యూర్ ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ గత 2, 3 సార్లు కూడా నేను కూడా మందలే జరిగింది. ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో అవును. వద్దు. అవును. ఎందుకంటే ఎంతోమంది వీఐపీలు వస్తుంటారు, అవును. పోతుంటారు, అవును. మనకు వాళ్ళకి మంచి టీ చెడు ఇచ్చే ఉంటుంది. టైంలో కానీ హ్మ్. బాగుండదంటే కూడా అతడు కొంచెం వ్యసనాలకు, డ్రింక్కి అలవాటు పడిండు. ఆ రోజే వాళ్ళ నాన్న కూడా వచ్చి మందలించడం వల్ల మరి ఏమైందో హ్యాంగింగ్ చేసుకుని సరే దీన్ని మానవీయ కోణంలో అవును. అందరూ అవును. కూడా సానుభూతి తెలిపే క్రమంలో రాజకీయ ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని దీన్ని ఏది వాడుకునే శవాల ప్రయత్నం మీద అయితే చేస్తుర్రు పేరాలు గదా! వేడుకున్నట్టుగా హ్మ్. హ్మ్. దీన్ని అసలు వాళ్ళు సానుభూతి తెలిపి హ్మ్. అయ్యో ఎట్లయింది, దీని మీద దర్యాప్తు చేయాలి, ఆ కుటుంబానికి ఏం న్యాయం చేయాలి అడిగితే అవును. అవును. మంచిదే. కానీ హ్మ్. దీని మీద కూడా రాజకీయం చేసి ఏదో ఐలేని బదనాం చేయాలి, హ్మ్. ఐలేకి మంచి స్టేట్ వైజ్గా వస్తుంది, అవును. ఏమున్నా టీఆర్ఎస్ బాగా కౌంటర్ చేస్తున్నారంటే హ్మ్. నేనేమంటున్నా, హ్మ్. ప్రతిపక్షంగా వాళ్ళు విమర్శించాలి. అవును. ప్రతిపక్షంగా ఆ కుటుంబానికి ఏం జరిగిందో దర్యాప్తు అడగాలి. హ్మ్. పూర్తిగా మా ఇంట్లో ప్రతి రూమ్‌కి సీసీ ఫుటేజ్‌లు ఉన్నాయి. హ్మ్. సీసీ కెమెరాలున్నాయి. హ్మ్. దాన్ని చూసి సీబీఐకి ఎంక్వైరీ అంటారా? దేనికైనా నేను కూడా హ్మ్. హ్మ్. స్వాగతిస్తాను. ఎందుకంటే నా ఇంట్లో పనిచేసేవాడు చనినప్పుడు హ్మ్. నాకు కూడా బాధ్యత ఉంటది. హ్మ్. నేను నాకు ఇంచుమించు 20 మంది స్టాఫ్ ఉంటారు. హ్మ్. నా బిర్లా కానీ అన్న ఫౌండేషన్ మీరు గాని. చెప్తున్నట్టు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తికి వ్యక్తిగత ఇబ్బందులు ఏదైనా ఉంటే గూడా వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళు ఏంటే ఇతర ప్రాంతాలలో చూసుకోవాలి. కానీ మీరు ఒక ప్రభుత్వంలో ఉన్నారు. ఒక ప్రధానమైన స్థానంలో ఉన్నారు. మీ ఇంట్లో ఈ రకంగా జరగడం దీన్ని ఎట్లా చూస్తారంటున్నా? నేను ఒక్కొక్కరికి ఆపుతుందంటే 1,00,000, 2,00,000 కూడా అవును. చదువుల ఇచ్చిన కోసం సాయం చేసిన, సందర్భాలున్నాయి. ఎంతో హ్మ్. మందికి చేసిన, కరోనా కష్టం కాలంలో హెల్ప్ చేసిన. కాకపోతే వాళ్ళు నాతో షేర్ చేసుకోలేకపోయారు. వాళ్ళ అమ్మ నాయనొచ్చి మా ఇంట్లో మా మిసెస్ తోటి హ్మ్. చర్చించి ఇక్కడైతేనే ఉంటాడు, ఇక్కడైతేనే బతాడు. వాడు ఆడపిల్ల పెళ్ళికి మీరైతే హ్మ్. ఎంతో మందికి బయటోళ్ళకి సాయం చేస్తూ, మీరైతే సాయం చేస్తారని 2, 3 సార్లు ఇంట్లోకెళ్ళి వద్దని ఎలగొట్టిన సమయంలో కూడా వాళ్ళొచ్చి బతిలాడడం, మళ్ళీ అట్నే కొనసాగడం జరిగింది. ఇంత హ్మ్. దుర్మార్గపు చర్య చేస్తారని కూడా మేము కూడా అనుకోలేదు. హ్మ్. ఎన్నో ప్రాణాలు కాపాడినాం. ఎంతో మందికి నా అంబులెన్స్ రోజుకు హ్మ్. 4, 5 మందిని సేవ్ చేస్తుంటది. హ్మ్. అలాంటిది నా కుటుంబంలో పనిచేసే వ్యక్తికి మాకు అన్ని విధాలా వచ్చే వాళ్ళకు టీ ఇచ్చుడు గానీ, ఇక్కడ స్నాక్స్ ఇచ్చుడు గానీ బాగా హ్మ్. చేసే హ్మ్. వ్యక్తి. హ్మ్. మరి ఎందుకు అట్లా అయిందో మాకు అర్థం కాలేదు. హ్మ్. సరే జరగరాని చర్య జరిగింది. దాన్ని కూడా తీవ్ర ఆయన దిగ్భ్రాంతికి. ఉరేసుకున్నట్టు సీసీ ఫుటేజ్‌లు ఉన్నాయన్న మీ దగ్గర? అంటే అంటే మాది థర్డ్ ఫ్లోర్ వరకు సీసీ ఫుటేజ్ ఉంటాయి. ఎ పైకి ఎవరు పోరు. ఎవరెక్కుతున్నారు? ఎవరు ఎవరు దిగుతున్నారు? ఎక్కుతున్నది హ్మ్. మొత్తం ఎవ్రీథింగ్ సీసీ ఫుటేజ్‌లో ఉంది. హ్మ్. దాన్ని కూడా మేము పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. చూసుకోమని చెప్పాం. హ్మ్. ఎందుకంటే క్షుణ్ణంగా ఏమేమి తెలవాలి అవును. మనకు అవును. కూడా ఉండాలి. హ్మ్. ఇంకేం బాధలున్నాయి మానసికంగా. డ్రింక్ ఒకటి తాగుతాడు. ఆర్థిక ఇబ్బందులున్నాయి. గతంలో 4, 5 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఓకే. 2 సార్లు హ్యాంగింగ్ చేసుకున్నాడు. గతంలో జరిగింది గతంలో ఇదంతా? చేసుకున్నట్ట మాకు మొన్న హ్మ్. హ్మ్. తెలిసింది. హ్మ్. ఏదో గోళీలు తీసుకున్నంట. ఒకసారి హ్మ్. నీల్ పెయింట్ తాగిండు. 10 రోజులు హాస్పిటల్ ఉన్నాడు. హ్మ్. ఒకసారి ట్రాన్స్‌ఫారం ఎక్కి పట్టుకోవడానికి అంటే హ్మ్. అదెప్పుడు హ్మ్. నేను ఒక 10 ఏళ్ల నుంచి ఇదే సమస్యలే అని హ్మ్. తెలుస్తుంది. హ్మ్. కానీ నేను పెద్దగా పట్టించుకోను గదా! ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం పోతా జనాల్లోనే ఎక్క తిరుగుతా కాబట్టి హ్మ్. అసలు జరగరానిది నేను గూడా ఏమనుకున్నానంటే అందరూ ఇప్పుడు ఒక వ్యక్తికి అయిందంటే అందరూ అయ్యో అనేటట్టు ఉండాలి గానీ దీన్ని గూడా హ్మ్. రాజకీయం జేసి ఏదో అయిందని. ఎట్లా అన్నా ఈ ఇన్సిడెంట్ జరగడంతోటి ప్రతిపక్ష నాయకులకేదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు
ఇక ఇక దాన్ని పట్టుకొని ఒకటే సోషల్ మీడియాలో ఇంకేదో అని చెప్పి లేదంటే అక్రమ సంబంధం అని చెప్పి ఇదే ఈ రకంగా ఎట్లా చూస్తారు ఈ రకంగా విమర్శల్ని? దుర్మార్గమైన చర్య లేదు. మా ఇంట్లో మా మిస్సెస్ కానీ నేను కానీ మా ఇంట్లో పనిచేసే పిల్లలు సొంత పిల్లల లెక్క చూసుకుంటాం. నేను బయట ఎంతో మందిని చేసి వాళ్ళ కుటుంబాలకు హెల్ప్ చేసే రకం మాది. కానీ సరే ఒక దుర్మార్గం రాజకీయంగా ఎదుర్కో శాతగాక మొన్ననే సీఎం గారి మీటింగ్ భారీ పెద్దన సక్సెస్ అయింది. స్టేట్ లెవెల్లో ఇష్యూ అయింది. కేటీఆర్ ఏ తప్పులు చేసినా మేము దాన్ని ఖండిస్తుంటా బాగా. తెలంగాణ ఒక విప్పుగా నేను ఖండిస్తా. కేటీఆర్ కానీ కేసీఆర్ ఖండించడంతో నా మీద ఈ రకంగా నేను ఏమంటున్నా, ప్రతిపక్షంగా అటాక్ చేయాలి, ప్రతిపక్షంగా మా అధికార పార్టీ నిలదీయాలి, పనులు చేయమని కొట్లాడలే. కానీ ఈ సవాళ్ళ మీద పేరేరుకోవడం చాలా దుర్మార్గం. ఇప్పుడు ఇంటి సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటి మీద మేము ఎన్నడూ కూడా ఇప్పుడు పోలే. ప్రతి ఇంట్లో ఏదో సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. కానీ ఒక దుర్మార్గంగా వాళ్ళ ఇళ్ళలో ఎన్నో సమస్యలు మేమేం అమ్ముకోలే. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు ఏముంటాయి అనుకొని ఇంటికి జోలికి పోలే. ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమో లేకపోతే ప్రజా అవసరాలకు వచ్చే కొట్లాడాలి. కానీ వ్యక్తిగత అవసరాల మీద ఇట్లా చేయడం కాకపోతే దర్యాప్తు చేయడం మంచి పద్ధతి. ఎంక్వైరీ చేయడం, ఆ కుటుంబాన్ని న్యాయం చేయడం ఉంది. నేను కూడా చెప్పిన వాళ్ళ కుటుంబంలో ఎంతో మాకు సొంత కుటుంబంగా వాళ్ళ భార్య కానీ వాళ్ళ అమ్మ చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా మాకు దేవుని లెక్క చూసుకున్నాం. ఇన్నేళ్ళు మీ కుటుంబంలో ఉంటేనే కొంత మాకు అప్పులు తీరినాయి, ఈడుంటేనే భరోసా ఉంటుంది. పిల్లల చదువులకు కానీ బిడ్డల పిల్లలకంటే నేను భరోసా ఇచ్చిన. అరే మీ బిడ్డలు చనిపోయినాడు నేను దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించి సావైపోకుండా నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మందికి బయట వాళ్ళకి సాయం చేస్తున్నా. మీ కుటుంబానికి మేము అండ ఉంటాం. తప్పకుండా ఆ పిల్లల పెళ్లికి నేను ఆర్థిక సాయం చేస్తా. ఆ పిల్లల పెళ్లి చూసి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా భరోసా ఇచ్చిన. నిజంగా ఆ కుటుంబమే కనుక ఉల్టా అయ్యండి లేకపోతే మా గ్రామస్తుల ఉల్టా ఉంటే ఇంకో తిరుగుంటుంది. ఈ ఇన్సిడెంట్ మీద ఎంత దుర్మార్గం ఉంటా అన్న, మీకు ఏమనిపించింది? ఒక వ్యక్తి అంటాడు లేలే ఆయన చంపేసి ఆత్మహత్య లెక్క క్రియేట్ చేసిన ఒక వ్యక్తి అంటున్నారు. ఇంకొక పార్టీ ఏమో లేదు లేదు ఇంకేదో అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా. అంటే ఇవన్నీ వింటున్నప్పుడు ఈ జరుగుతుంటూ ఏమనిపిస్తుంది మీకు? అసలు ఏంది విషయం? రాజకీయాల్లో ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఒక మనిషిని డైరెక్ట్ ఎదుర్కోలేక, పొలిటికల్ ఎదుర్కోలేక ఈ రకంగా ఏదో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఒక వ్యక్తికి అండ ఉండాలి. దాని వెనక ఏం జరిగిందో ఆలోచన చేయాలి, సపోర్ట్ చేయాలి. దాని వెనక ఏం జరిగినా దాని సమగ్ర విచారణ చేయాలి. దానికి వాళ్ళు అండ ఉండి దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే మాట్లాడాలి. కానీ ఒక సపోర్ట్ ఉండే సమయంలో ఇలాంటి దుర్మార్గం వీళ్ళైన వాడు 10 ప్రాణాలు కాపాడుతాడు తప్ప 10 ప్రాణాలు తీయడు. ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా నాకు అంబులెన్స్ నడపాల్సిన అవసరం లేకుండా, కానీ గత 6-7 సంవత్సరాలుగా 4 అంబులెన్స్ పెట్టి ప్రజలకు సేవ్ చేస్తున్నా. అంత పెద్ద కరోనా కష్టకాలంలో ప్రజలకు అండ ఉన్నా. కానీ ఒక ప్రాణం నిలబెట్టే వ్యక్తి కానీ ఒక ప్రాణం తీసే వ్యక్తి కాదు. అది దుర్మార్గం చర్య. అన్న వాళ్ళకు ఎందుకు మరి ప్రతిపక్షాలకు బీర్లైనా ఎందుకు టార్గెట్ అయ్యిండు ఈ రకంగా? అంటే ఒక బీసీ బిడ్డగా వాళ్ళు 10 ఏళ్ళు చేయని పని నేను 10 నెలల్లో చేసి చూపిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే 9 మంత్రులను తీసుకొచ్చి, ఒక ఎంపీని తీసుకొచ్చి, ఒక మండలి చైర్మన్ తీసుకొచ్చి కనీసం 50-60 మందితోటి భారీ బహిరంగ సభ పెట్టిండు. మాతో గాంధీతో అవుతుంది. ఒక 1,100 కోట్లతోటి 15 మాసాలనే ఇంత అభివృద్ధి చేస్తున్నానే అక్కస్తోటి మాకు రాజకీయంగా ఇక్కడ మనుగడ లేదు అనేది ఒక కుట్ర కోణంతో చేస్తున్నారు. ఎన్నో చేసిరు. అంతెందుకు మొన్న నా బర్త్డే చేసుకుంటే ఏమంటున్నా ఉపేందర్, నేను 2018 అవతలనే నాకు బెంజ్ కార్ ఉంది. మీరు గెలవక ముందు తెలుసు కాదు, 2023 పోటీ చేసి అంతకంటే ముందు కరోనా కాలంలో నాకు బెంజ్ కార్ ఉంది, నాకు ఫార్చునర్ ఉంది, నాకు స్కార్పియో ఉంది, నాకు తార్ ఉంది. ఇన్ని కార్లు నాకు. నేను రాజకీయంగా చేసేటప్పుడే రిలేషన్ చేసిన, కొంచెం ఆర్థికంగా ఉన్నా. అప్పుడు ఆర్థికంగా ఉన్నా కాబట్టి 10 మందికి సహాయం చేయగలిగిన. కరోనా కాలంలో ప్రతి ఊరికి వెళ్ళినా, ప్రతి ఇంటికి వెళ్ళిన వస్తువులు వెళ్ళినాయి. ఎంతో అంబులెన్స్ గెలిచిన సంవత్సరానికి డిఫెండర్ కొనే పేద ఎమ్మెల్యే ఈయన ఈ రకంగా ప్రైవేట్ ఫామ్ హౌస్ లో దావతులు చేసుకున్నాడు, ఫంక్షన్లు చేసుకున్నాడు. ఇప్పుడు ఒక మాట, నాది 50వ బర్త్డే. నా పెద్ద పాప ఎంబీబీఎస్ అయిపోయింది, చిన్న పాప బీటెక్ ఉంది. నేను ఆర్థికంగా ఉన్నా, 10 మందికి సాయం చేస్తున్నా. నాది 50వ బర్త్డే నేను సెలబ్రేషన్ చేసుకోను. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులను తీసుకొచ్చి అంత పెద్ద ఎత్తున సభ పెట్టినా, సక్సెస్ అయింది. ఆ ఆనందంలో ఒక పార్టీ చేసుకున్నా. బర్త్డే పార్టీ చేసుకుంటే వాళ్ళకి వచ్చేదే ఉంది, కొత్తగా చేసుకున్నా కదా. ప్రతి సంవత్సరం 5-10 వేల మందితో బర్త్డే చేసుకుంటా. వాళ్ళకి భోజనాలు పెడతా, వాళ్ళకి అన్ని రకాల అకామిడేషన్ కల్పిస్తా. ఒకటే ఒక ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోతా. అట్లా చేసుకుంటే నాకు బెంచ్ ఉంది, పార్చర్ ఉంది, స్కార్పియో ఉంది, ఇన్ని కార్లు. కానీ మీరు గమనించారా అన్న, ఒక 15-20 రోజులు, నెల రోజుల నుంచి విమర్శలకు ఎవరు బ్రాండ్ అంబాసిడర్ అంటే మీ పేరే వస్తుంది. ఎందుకంటే మీరు ఒక పార్టీ చేసుకుంటే అక్కడ విమర్శలు వస్తుంది, లేదంటే ఇంట్లో మనిషి చేసిపోతే విమర్శలు, ఏది చేసినా కాంట్రవర్సీ దారి వస్తుంది. మీ ఇన్సిడెంట్ చెట్టు కాసింది కాబట్టి దాన్ని రాతో కొడుతున్నారు, 4 పనులు తెంపుకోవడం చూస్తారు. కాయన్ చెట్టుకు దెబ్బలు ఎందుకు కొడతారు? నేను యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి యాక్టివ్ అంటే వాళ్ళు 10 ఏళ్ళలో చేయని పని నేను 10 నెలల్లో చేస్తూ ఇస్తున్నా. నిత్యం ప్రజలతో నువ్వు నమ్ము. 7 గంటలకు వెళ్తే మళ్ళీ రాత్రి 10 గంటలకు వస్తా, 7 గంటలకు వెళ్తే రాత్రి 10. రోజు ఒక మంత్రి 2 మంత్రులు తాను పోతా.
మొన్న మీరు చూడండి అవును. తెలంగాణలో ఏ మీటింగ్ అయినా ఇంత పెద్ద ఎత్తున 8-9 మంది మంత్రులు వచ్చిర్రా ఉమ్, అంటే నేను వాళ్ళకు తమ్ముడు లెక్క. ఉమ్, వాళ్ళ తనకు పోయి అన్న నాకు ఆలయం అవును, అవును. వెనకబడ్డది ఇది కావాలని చెప్పి ఉమ్, ఇప్పుడు 1500 కోట్ల ఏకకాలంలో ఏ ఇంత పెద్ద మంత్రి కానీ అవును. ఏ కూడా అంత అజ్జేయలే. అంటే ఉమ్, గత 10 ఏళ్ళ వెనకపోయిన ఆలేరును అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి ఉమ్, అందరితో ఒక తమ్ముడు లెక్క ఒక వాళ్ళతోటి కలిసి అన్నంలో సంబంధం లెక్క పోయి తిరుగుతుంటే ఉమ్, నా మంత్రులు కానీ నా ఉమ్, ముఖ్యమంత్రి కానీ ఉమ్, సహకరిస్తున్నాడు. ఉమ్, ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరికైనా టైం ఇచ్చిండా ఉమ్, అంటే అన్ని సార్లు కలిసి నేను 36 సార్లు మా ముఖ్యమంత్రిని కలిసిన ఉమ్, అంటే అతిథ్యం ఏం కావాలి తమ్మి ఇన్నిసార్లు వచ్చినావు నీకు ఉమ్, అంటే ఉమ్, ఆలేరు వెనకబడ్డదన్న మా ఆలేరు నీళ్ళతో లేదు నీళ్ళు ఎక్కువ కావాలి మాకు ఉమ్, అని చెప్పి మా అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉమ్, 120 చెరువులు నింపుకున్నా. మరి ఉమ్, వాళ్ళు 10 ఏళ్లలో 10 చెరువులు నింపలే కదా. ఉమ్, వర్షాలు పడి దేవుడు కర్ణిస్తే చెరువులు నింది తప్ప ఉమ్, ఎన్నడూ కూడా చెరువులు నిండే. ఇవాళ నేను 120 చెరువులు నింపిన. ఉమ్, ఇవాళ గంధమాల కడితే మాకు 15 మండలాలు ఇవాళ ఉమ్. 54-64 వేల ఎకరాలు కేటీఆర్ లాంటి సస్యశ్యామలం వ్యక్తులు ఏమంటారు అంటే అసలు కాళేశ్వరం లేనిది గంధమల్లకి నీళ్ళు ఎట్లా వస్తుంది, అది ఎట్లా సాధ్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా? లాస్ట్ టైం కాళేశ్వరం కూలిపోయినా కానీ ఉమ్, అక్కడ మేడిగడ్డ నుంచి గతంలో వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్ట్ నుంచి ఉమ్, ఇక్కడ మల్లన్న సాగర్ నింపినాం. ఉమ్, మల్లన్న సాగర్ నింపి దాని నుంచి గంధమల్ల నింపి గంధమల్ల నుంచి ఫ్లో 90 రోజులు పారిస్తే అక్కడ ఉమ్, తుంగతుర్తి అడ్డగూరు దాకా పోయినాయి. ఆ, ఇలా 1000 ఎకరాలు సస్యామమైనాయి. కాళేశ్వరంలో భాగమైతే మరి కేసీఆర్ అక్కడ మల్లన్న సాగర్ కట్టుకున్నాడు, ఉమ్, కొండపోచమ్మ కట్టుకున్నాడు, ఉమ్, మా పక్కనే కాన్షియస్ ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డి బసోపూర్ కట్టుకున్నాడు. ఓకే. మరి గంధమల్ల అందులో భాగం అయితే గంధమల్ల తట్టెడు మట్టేం తీయలేదు, ఒక గుంట ల్యాండ్ అక్వేషన్ చేయలేదు. నీకేం మాయరోగం పుట్టింది? ఓకే. ఇలా ఈ రకంగా ప్రతిపక్షం ఉండి కనీసం మాకు మద్దతు తెలపకుండా ఉమ్, ఒక సానుభూతి తెలపకుండా అవును. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఉమ్, మరి నీకేం రోగం పుట్టింది? గంధమల్ల ఎందుకు కట్టలేదు? ఉమ్, మరి గతంలో మెడికల్ కాలేజ్ అంటే మేమే శాంక్షన్ చేసినాం అని అవును, గొప్పగా అవును. మాట్లాడుతూ నేను మెడికల్ కాలేజ్ మీద ఉమ్, చిల్లర తోటి ధర్నా ఉమ్, చేపించి ఉమ్, ఆమరణ నిరదీక్ష చేస్తున్నాం. మరి గతం మీ 10 ఏళ్లలో మెడికల్ కాలేజ్ నల్గొండలో అయింది, వరంగల్ అయింది, సూర్యాపేటలో అయింది, ఉమ్, యాదాద్రి భువనగిరిలో మెడికల్ కాలేజ్ ఎందుకు అవును, కాలేదు? అవును. ఇవాళ నేను దానికి సంబంధిత ల్యాండ్ అలికేషన్ చేసి ఉమ్, ముఖ్యమంత్రి ఒప్పించి వైటీడీ ల్యాండ్ 20 ఎకరాలు ఇచ్చి ఉమ్, మెడికల్ కాలేజ్ చేసే టైంలో ఉమ్, మా ఊళ్ళకెళ్ళి మెడికల్ భువనగిరి పోయింది అంటాడు ఒకడు. ఉమ్, ఉమ్, అరే యాదరుట్ట నడిబొడ్డులో 54, 55, 155, 154 సార్ నెంబర్లో ఉమ్, 20 ఎకరాలు కేటాయించి మెడికల్ కాలేజ్ కడుతున్నా. ఉమ్, ఇలా గంధమల్ల ఏది ల్యాండ్ అక్వేషన్ చేపిస్తున్నా. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిన, ఉమ్, ఇవాళ వేద పాఠశాల తెచ్చిన. గుట్ట అభివృద్ధి కోసం వాళ్ళ టైంలో పనులు పెండింగ్ ఉండి ఉమ్. బిల్లులు పెండింగ్ ఉండి సంవత్సరంన్నర కాలంలోనే మీరు 155 కోట్లు ఇన్ని అభివృద్ధి పెండింగ్ పనులు బిల్లు ఇచ్చిన. నియోజకవర్గంలో సంవత్సరంన్నర కాలంలో ఇన్ని అభివృద్ధి పనులు తీసుకొస్తే 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మరి ఎంతగానో చేయాలి, మరి ఎందుకు చేయలేకపోయారు అంటే? చాతగానికి మాటలు ఎక్కువ, ఉమ్, ఉమ్, చాతగానికి మాటలు ఎక్కువ. ఉమ్, వాళ్ళు మాటలకు పరిమితమైన చేతులకు పరిమితమైన. ఉమ్, నేను ఏమంటున్నా, మొన్న జరిగిన ఇన్సిడెంట్లో చాలా బాధపడ్డా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉమ్, మెంబర్గా అవును, అవును. చనిపోయిన దానికి చాలా బాధపడ్డా. కానీ ఉమ్, వాళ్ళు కూడా సానుభూతి చెప్తారేమో దీని మీద ఉమ్. పూర్తిగా దర్యాప్తు జరగమంటే నేను కూడా ఎట్లన్నా సంతోషంగా. వారి భార్యగా ఏమంటుంది ఈ ఇన్సిడెంట్ మీద? వాళ్ళ మీరు తీసుకున్న స్టేట్మెంట్ ఏంది? భార్య కానీ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ ఉమ్, నాన్న కానీ వాళ్ళ ఇద్దరు అన్నలు కానీ కుటుంబ సభ్యులు. ఆ, మీరు మా కుటుంబ సభ్యులు ఎక్కున్నారు, వాడు ఉమ్, కాకపోతే మారలేదు, గతంలో కూడా 4-5 సార్లు చేసుకున్నాడు, ఉమ్, వాడు మారతాడు అనుకున్నాం. ఎన్నిసార్లు దానికి ఆ అప్పులు ఎక్కువ తాగుడు బానిసైండు. ఉమ్, వాడు తాగిన మైకంలో సైదాపూర్ నుంచి వచ్చే క్రమంలో పెట్టుకునేది. మరి ఎందుకు పైకి పోయి అక్కడ పైన టెర్రస్ 4వ అవును, ఫ్లోర్లో అవును, అవును, పెట్టుకున్నాడు? అవును. ఉమ్, దాన్ని మేము కూడా బాధపడదు. అదే రోజు పెట్టుకునే రోజే వాళ్ళ నాన్న వచ్చి అతను కొట్టినట. అంటే ఉమ్, మారతలేవు ఉమ్, ఇంకా ఉమ్. అని చెప్పి కొట్టడం వలన మరి దేని కొంత కారణమో క్లాషెస్ జరిగినాయి కుటుంబ జరిగినాయి, సభ్యుల మధ్య. జరిగినాయి. ఆ, ప్రతిదీ మా ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు అతను ఎన్ని గంటలకు కిందికి వచ్చిండు, పైకి పోయిండు, ఉమ్, ఎన్ని గంటలకు సైదాపూర్ పోయిండు, ఉమ్, ఎన్ని గంటలకు అలా భార్య పైకి పోయిండు, ఆయన పైకి పోయిండు, ఉమ్, మేము హైదరాబాద్ ఒక దిక్కుమాలుడు అంటాడ. ఉమ్. మినిస్టర్ కోర్టులో చనిపోయిండు, మినిస్టర్ ఉమ్. కోర్టులో చనిపోతే తీసుకొచ్చు. నేను అంటే నిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు ఏం నిన్న జరిగిందని. రాత్రి ఉమ్, వచ్చిన మినిస్టర్ కోర్టు 45 రోజుల తర్వాత నేను రాత్రి వచ్చాను. అవును, చూడండి అవును. ఇంకా కూడా ఉమ్, క్లీన్ కాలే. రాత్రి వా- 10 వా- గంటలకు వచ్చి ఇక్కడ పడుకో, 12 వాస్తవం. గంటలకు 11 గంటలకు వచ్చినాం. ఉమ్. అంటే ఇంత దుర్మార్గపు చర్య, నీతిమాలిన రాజకీయాలు, శవాల మీద పేలాలు మీరు ఏర్పడే గమనించిరానా? అభివృద్ధి టిఆర్ఎస్ కు చేయకపోగా సంబంధించిన నిందలేయడం. కొన్ని పేడ్ ఛానల్ కూడా ఎంత దుర్మార్గంగా తమ్నెల్ రాసి ఎంత దుర్మార్గ వాడెవడో ప్రచారం. తెలుసుక్రైబ్ ఉమ్, వాడు మా ముఖ్యమంత్రి మీద అంటాడు. ఉమ్, ఈవిడ ఫాల్తు గాడు కేటీఆర్ గాడు ఒక ఉమ్, గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఉమ్, అంటే గతంలో ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. ఉమ్, మా రకంగా ముఖ్యమంత్రి అనే మాటలేనా? ఉమ్. స్థాయికి తగ్గ అవును, మాట్లాడాలి. అవును. ఎక్కడ ఉద్యమకాలం ఎక్కడో అమెరికాలో చిప్పలు కట్టుకోవడం వచ్చి ముఖ్య ఏది మా మంత్రి అయ్యి ఉమ్, వాడు తెలంగాణ ప్రజలు మాట్లాడుతుంటే నిజంగా ఏం ఉమ్. మాట్లాది? ఉమ్, ఒక అహంకారము. ఉమ్. 10 ఏళ్ల తెలంగాణ మొత్తం దాచుకొని 1000 కోట్లతోటి ఎన్నో దుబాయ్ నుంచి అక్కడి నుంచి బయట అవును, దేశాల అవును. నుంచి ఛానల్ నడిపి ఇలా తెలంగాణ ప్రజలు ఏం గమనిస్తున్నారు? ఉమ్. ఈ దుర్మార్గునామే ఒక కానీ మంత్రి అయినా మీ మీద జరుగుతున్న అంటే పరిణామాలు బట్టి చూస్తే రాజకీయంగా మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి విప్ అయ్యి మళ్ళీ భవిష్యత్తులో పెద్ద స్థాయి కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి యాజ్ యూజువల్గా విమర్శలు కూడా అట్లనే వస్తుంది. కారు కొంటే దాన్ని కాంట్రవర్సీ చేయడం, లేదంటే ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కాంట్రవర్సీ చేయడం, లేదంటే బయట ఏమైనా జరిగితే కాంట్రవర్సీ చేయడం. ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తుర్రా రాజకీయాలలో ఎట్లా? 1991 నుంచే రాజకీయాలు ఉన్నా. అవును, 33 సార్లు పాల సంఘం చైర్మన్గా, 2 సార్లు నీటి సంఘం చైర్మన్గా, అవును. 5 సంవత్సరాలు సర్పంచ్గా, 5 సంవత్సరాలు ఎంపీటీసీగా,
18 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షునిగా ఇన్ని చేసుకుంటూ నేను బిజినెస్ చేసి వ్యాపారం చేసి అంత పెద్ద మాయారోగం కరోనా వస్తే ఆలేరులో ఉన్నటువంటి చూసినాం అప్పుడు మనం. ఆలేరులో ప్రతి గ్రామానికి సాయం చేసినట్టు ఎట్లా పేదోడిని అయితా పేదోడు అంటే ఏంది పేదోడు ఏం అవును. లేకుండా నాకు కార్ లేకుండా 10 ఏళ్ళ నుంచి కార్ మెయింటైన్ చేస్తున్నాడు 3 కార్లు మెయింటైన్ చేస్తున్నాడు 10 మరి ఏళ్ళ అప్పుడు నుంచి లేనిది ఎమ్మెల్యే అయినాకనే కార్ కొనుక్కోలే కదా ఉమ్, నాకు ఉన్నటువంటి బెంజ్ కావచ్చు నాకు మ్మ్. ఫార్చునర్ కావచ్చు నాకు ఉన్నటువంటి తార్ కావచ్చు ఉమ్. నాకు ఉన్నటువంటి ఇవన్నీ స్టార్ మొదటి ఫార్చునర్ నుంచే ఉన్నాయి. మొదటి నుంచి ఉన్నాయి కదా మ్మ్. రికార్డ్ మ్మ్. చూస్తే తెలుస్తుంది కదా ఓకే. మొన్న కూడా మా పిల్ల ఏంటంటే 50వ బర్త్డే ఉమ్, డాడీ పెద్ద కారు ఉండాలని చెప్పి మా పిల్లలు ఉమ్. వాళ్ళ సొంత కొంత డబ్బు వేసుకొని బ్యాంక్ లోన్ తీసుకున్నది అప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళు స్పాన్సర్ చేసింది. వాళ్ళు కొంత స్పాన్సర్ అంటే మ్మ్. వాళ్ళ కిడ్ బ్యాంక్ లో డబ్బు కొంత ఉమ్, ఇద్దరు పిల్లలు కొంత సాయం చేసి ఉమ్, డాడీ కొంత లోన్ తీసుకో అని చెప్పి లోన్ తీసుకున్న కారు కూడా మా కంపెనీ మీద లోన్ తీసుకున్న కారు కూడా అట్లా మ్మ్. మాట్లాడితే ఉమ్, ఏం చేస్తాం ఉమ్. అంటే ఎట్లా ఒక బీసీ బిడ్డని రాజకీయంగా తుంగలో దొక్కడం చేయడం ప్రయత్నమేనా ఎట్లా దీన్ని ఉమ్మడి నల్గొండలో ఒకటే బీసీ ఉన్నా ఉమ్, అందరు మంత్రులతోటి అక్కడ ఉన్నటువంటి మా రెడ్డి కమ్యూనిటీ తోటి అందరితోటి కలిసిపెలిసి ఉమ్, అభివృద్ధిలో ఎక్కువ నిధులు తీసుకొస్తున్నాడు ఈ నిధులతో రేపు తెలంగాణ మనం ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండలో ఒక్కడే బీసీ ఉమ్. ఇంకా పై స్థాయికి పోతాడు ఏ రకంగా తొక్కాలని చెప్పి చూస్తున్నా అంటే మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులే మీ ఎదుగుదలను అడ్డుకుంటారేమో ఆ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదా? ఎందుకంటే ఎవరు దొక్కినా ఆగే వ్యక్తి కాదు ఉమ్. ఉపేందర్ ఉమ్, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే ఇందాక వచ్చినాము ఉమ్, ఎందరినో చూసినాం ఇట్లాంటి వాళ్ళను అవును. ఎంతమంది ఆకాశం మీద ఉంటే వాళ్ళ మీద పడతా నా మీద పడతా ఉమ్, అందుకే ఇలాంటి వాళ్ళ చిల్లర మాటలను పట్టించుకోను ఉమ్, కాకపోతే మొన్న జరిగిందానికి చాలా బాధాకరం ఉమ్, కొంత ప్రతిపక్షాలు సపోర్ట్ చేసి ఎట్లా జరిగిందని చెప్పి వాళ్ళు అవును. కూడా అంటారు అనుకున్నా కానీ ఉమ్, ఈ దుర్మార్గంగా శవాల మీద పేలాలు ఏరుకుంటారని నేను అనుకోలేదు ఉమ్. సరే ఏదున్నా పైన భగవంతుడు ఉన్నాడు ప్రజల వాళ్ళ ఆశీస్సులు కుటుంబాలకు నాకున్నాయి. ఏమైనా ఆర్థికంగా భవిష్యత్తులో ఏమైనా 100% సాయం చేస్తారా? ఏ రకంగా 100% భరోసా ఉంటారు? అంటే వాళ్ళ చదువులకు కానీ ఉమ్, వాళ్ళ పెళ్లిలకు కూడా సాయం చేద్దామని మా ఇంట్లో మేము ఫిక్స్ అయిపోయినాం ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు అవును, ఉన్నారు ఉమ్, ఆడపిల్లలకు పెళ్లి వాళ్ళు వాళ్ళ అమ్మనైనా కానీ వాళ్ళ అన్నలు కానీ ఏం చేసినట్టే ఈడుంటేనే ఆ బిడ్డల పెళ్లి అయితే కొంచెం ఉండాలి ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఉంటే కొంచెం ఆర్థికంగా మేము బలపడతామనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఉన్నారు ఉమ్, మేము 2 సార్లు వద్దన్నా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బతిలాడి ఉంటే సరే మాతోడం అనుకున్నాం కానీ ఈ రకంగా ఈ చర్యకు పాల్పడతాను మేము ఎప్పుడు కూడా అనుకోలేదు గత 2 నెలల కింద తీసేసినాం ఉమ్, బాగా ఓకే. తాగి వస్తుంటే ఇక్కడ మన ఇంటికి ఎంతో Issues మంది అవుతున్నాయి. పోతుంటే ఉమ్, ఇష్యూ అవుతుందని చెప్పొద్దంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బతిలాడి వాళ్ళ భార్య కూడా బతిలాడి చేయడం వల్ల చేసిన తప్ప ఉమ్, మాకు కుటుంబ సభ్యులు అవును. వాళ్ళ భార్య మా బిడ్డతో సమానం ఉమ్, ఇక దుర్మార్గంగా ఎన్నో అనుకుంటారు దానికి ఉమ్, కాలమే నిర్ణయిస్తుంది ఉమ్, ఇలాంటి మాట్లాడేటోళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా ఇంట్లో జరిగినప్పుడు అవును. సపోర్ట్ చేయాలి ఏ పార్టీ అయినా అవును, సరే అవును. సపోర్ట్ చేసి దాని మీద దర్యాప్తు జరపాలి ఉమ్, ఏమైందని ఎంక్వైరీ సమగ్ర విచారణ సమగ్ర జరపాలి. విచారణ జరపాలి ఉమ్, జరిపి అది ఏముంటే దాని మీద మనం మాట్లాడదు కరెక్ట్ కానీ ఉమ్. ఈ రకంగా రాజకీయంగా దుమారం లేపి అంతే తప్ప రాజకీయంగా ఆ వ్యక్తి ఆత్మహత్యకు మీకు ఎలాంటి లేదు, క్లాషెస్ లేదు. సంబంధాలు లేవు. ఉమ్, వీళ్ళలేమాడు ఎన్నో ప్రాణాలు కాపాడే వ్యక్తి కానీ ఉమ్. ఉపేందర్ ఉమ్, ప్రాణాలు తీసే వ్యక్తి కాదు ఉమ్, వాళ్ళన్నా నాకు చాలా కొంచెం మనసు బాధ అనిపించింది అయినా ఉమ్. ఇక రాజకీయ జీవితంలో ఇట్లాంటి ఒడిదొడుకులు అన్న మిమ్మల్ని ఎన్నో సందర్భాల్లో కలిసినాం మేము. అయితే మొదటిసారిగా నిజంగా ఒక బాధ గుణంతో మాట్లాడుతున్న సందర్భం మీ దగ్గర చూస్తున్నాం. ఎందుకు ఇంత మనోవేదనకు గురవుతున్నారు? అంటే నేనేంటంటే ఆలయం మొత్తం మాది ఒక కుటుంబం అందరికీ చాతెంత సాయం చేయాలి ఉమ్, సరే మానసికంగా కానీ లేకపోతే వాళ్ళ చదువులకు కానీ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఉమ్, ఏమైనా ఇబ్బంది ఉంటే యాక్సిడెంట్లు అయితే ప్రాణాలు కాపాడాలని ఒక లక్ష్యంతో పోతున్నా కాబట్టి అలాంటి లక్ష్యంలో నేను ముందుకు పోతున్నా ఉమ్, ప్రజల నుంచి ఆదరణ వస్తుంది మొన్న స్వచ్ఛందంగా మహిళలు పెద్ద ఎత్తున ఉమ్, మేము బస్సులు పంపితే ఎక్కి జనం వచ్చే అంత పెద్ద సభను సక్సెస్ చేసిరు ఉమ్. తెలంగాణలో ఎక్కడ సభ అయినా 4-5 నియోజకవర్గాలు పెడతారు ఒక అవును, జిల్లా పెడతారు కానీ మా ముఖ్యమంత్రి మా మీద భరోసా కేవలం ఒకటే హైలే నియోజకవర్గం. ఉమ్, సక్సెస్ చేస్తాడు ఏ మీటింగ్ పెట్టినా భారీ పెద్ద ఎత్తున 500-600 కార్లతో వస్తాడు ఉమ్, జనంలో హైలైట్ పేరుంది ఉమ్, తప్పకుండా ఒకటే నియోజకవర్గానికి మనం అక్కడ టైం ఇవ్వాలని చెప్పి నా బర్త్డే సందర్భంగా గౌరవ మ్మ్. ముఖ్యమంత్రి నాకు సమయం ఇచ్చిండు ఉమ్, దాన్ని మాకున్నటువంటి ఆలయ ప్రజలంతా కూడా దీవించి సుమారు 60,000 మంది వచ్చారు 700 డీసీఎంలో 500 మ్మ్. ఆర్టీసీ బస్సులు ఉమ్, పెద్ద ఎత్తున అంటే మేము బస్సులు అవును. ప్రొవైడ్ చేసాం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు ఉమ్, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మా రాజకీయ నాయకులు మా జిల్లా అధ్యక్షుడు మండల పార్టీలు గ్రామ శాఖలు బాగా కోఆర్డినేట్ చేసి ఉమ్, ఆలయాలకు పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి ఉమ్. అన్నప్పుడు మనం ప్రభుత్వానికి స్వాగతం పలకాలి కానీ ప్రభుత్వమే ఎందుకన్నా మరి దిగొస్తుంది. ఇది ప్రభుత్వమే దిగొస్తుంది గంధమల్ల రవి ఆత్మహత్య ఇష్యూలో ఆలేరు ప్రజలే ఎక్కువ ఇనిషియేట్ తీసుకుంటున్నారు. లేదు లేదు వాళ్ళ కుటుంబ నేపథ్యం వేరే ఉంది, లేదంటే వాళ్ళు బిర్లా గారి మీద ఈ రకంగా విమర్శలు మీ నియోజకవర్గ ప్రజల నుంచి ఎక్కువ వస్తుంది, రాష్ట్రం నుంచి కాదు. ప్రతిపక్షాలు కూడా చాలా మంది బీజేపీ కొంతమంది నాకు టీఆర్ఎస్ కూడా చేసి ఉమ్, అయ్యో ఎట్లయిందన్న ఇట్లా అయ్యేది లేకుండా అని అన్నారు కానీ కావాల్సి ఈ మ్మ్. మాజీ ఎమ్మెల్యే వాళ్ళ మ్మ్. భర్త మ్మ్. ఒక దుర్మార్గుడు ఉమ్. ఓ షాడో మరి గతంలో కూడా మస్తు అంటే కుటుంబాలు ఏది ఉన్నా మీ ఇంట్లో ఇన్సిడెంట్ అయితేనే వారు మాట్లాడారు తప్ప లేనిపోనిది అయితే మాట్లాడలేదు కదా. ఇన్సిడెంట్ ఏ రకంగా అయింది మ్మ్. ఏ రకంగా అయింది దానికి కారణాలు ఏంది వాళ్ళు ఉమ్, దాన్ని చేయాలా అవును. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఏమైంది ఎట్లయింది ఉమ్, నిజంగా ఏమన్నా కావాలని జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవాలి అవును.
ఇప్పుడు దానికి ఎంక్వైరీ ఉంది, సిబిఐ అన్నారు, ఏసీబీ అన్నారు, ఏదన్నా ఉంది ఉమ్, చేయని. ఉమ్. కానీ ఫస్ట్ మానవీయ కోణంలో ఏమైంది అని కొంచెం ఉమ్. సానుభూతి ఆ కుటుంబానికి. బలవంతంగా చనిపోయిన వ్యక్తి భార్యను మీరు బెదిరించి లేదు లేదు మా హస్బెండ్ మిస్టేక్ అని చెప్పి ఒక లెటర్ కూడా రాపిచ్చిరు అనేది కూడా ఒకటి ఒక వార్త వస్తుంది. లేదు పెందర్, ఉమ్, ఇవాళ ఉంటుంది దుర్మార్గం. గత 10 ఏళ్ళుగా ఆయన చేస్తున్నటువంటి చేష్టలు, ఉమ్, అతడు ఎట్లాంటి వ్యక్తి, ఏం వ్యక్తి అని ప్రజలకు తెలుసు కదా. ఉమ్, అలా శుద్ధ కుటుంబం తెలుసు కదా, వాళ్ళ తల్లి తండ్రి అవును. వాళ్ళ అన్నలు ఉమ్, తెలుసు కదా. ఉమ్, ఇప్పుడు అలాంటిది ఏదో చేయాల్సిన అవసరం, అలాంటి మాకు ఏం అవసరము. ఉమ్. నేను నిత్యం 10 ప్రాణాలు సరే మీరు కాబట్టి చెప్తున్నట్టు వాళ్ళ వ్యక్తిగత కుటుంబ కలహాలే ఉంటే వాళ్ళ ఇంట్లోనో లేదంటే బయట ప్రదేశాల్లో చూసుకోవాలి కానీ అంటే మీరు ఒక అధికారిక ఎమ్మెల్యే ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ ఇంట్లో ఈ రకంగా ఎట్లా చేసుకుంటాడు ఎట్లా అంటే సాధ్యం వాళ్ళ అది? ఫ్యామిలీ మా థర్డ్ ఫ్లోర్ లో ఉంటది కాబట్టి మరి ఇక్కడికి వచ్చి ఓకే. దాని అంటే వల్ల మీరు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళంతా థర్డ్ ఫ్లోర్ మీ ఇంట్లోనే నా ఉంటారు అయితే? స్టాఫ్ అంతా మా ఇంట్లో ఉంటారు. ఓకే. నాకు అందులో 8 రూములు ఉన్నాయి. రైట్. 8 రూమ్లలో 4 రూములు మా స్టాఫ్ కే ఉంటాయి. మా అంబులెన్స్ డ్రైవర్లు కానీ, మా 24/7 వాళ్ళు అక్కడే వాళ్ళు ఉంటారు. అక్కడ, అంటే నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉంటారు. ఉమ్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, మా బాబుకి స్కూల్ లేదు కాబట్టి ఉమ్, అక్కడనే 45 రోజులు ఉన్నాం. నిన్న అవును. రాత్రి 11 గంటలకు ఈడికి వచ్చినాం. ఉమ్, టోటల్ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ కుటుంబం వాళ్ళే ఉంటది. ఉమ్. మా వ్యక్తిగత పిఏల ఒక రూమ్ ఓకే. ఉంటుంది. 4 కుటుంబాలు అల్లే వాళ్ళ ఉంటాయి. స్టేయింగ్ లివింగ్ అంత అంతా అక్కడే. అక్కడనే. మీరు ఇప్పుడు వచ్చా చూడొచ్చు, రోజు ఓకే. మా సీసీ ఫుటేజ్ కూడా, సీసీ కెమెరాలు చూడొచ్చు. అంటే ఎక్కడో ఉండి ఈడికి వచ్చి చాలే. రైట్. ఈ విషయమే క్లారిటీ కోసం. టోటల్ ఫ్యామిలీ అలానే ఉంటది. థర్డ్ ఫ్లోర్ వాళ్ళు ఉంటారు, నివాసం ఉంటది. వాళ్ళ ఉమ్, పిల్లలు కూడా అక్కడే ఉంటారు. తను సాయంత్రం 4 గంటలకు సైదాపూర్ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉమ్, మందు తాగి మరి ఉమ్, వచ్చిన క్రమంలో ఎందుకు పై పోయి హ్యాంగింగ్ చేసుకుంటారు కానీ, ఉమ్. మాతో ఈడుంటే ఈడొక రూమ్ ఉంటుంది, ఆడుంటే ఆడో రూమ్ ఉంటుంది వాళ్ళకు. ఆయన హ్యాంగింగ్ చేసుకునే ముందు భార్య భర్తలు ఏమన్నా గొడవ జరగడం లాంటివి ఏమైనా తెలుస్తుందా మీకు? అయితే దానికంటే ఒక 4 గంటల ముందు వాళ్ళ నాన్న వచ్చి ఏదో అతన్ని మందలిచ్చి కొట్టిండు అనేది ఉమ్, వాళ్ళ నాన్నే చెప్పిండు. అంటే ఇక నువ్వు మారురా, మారకపోతే అవును. బాగుండదు, ఉమ్, రేపటి నుంచి హైదరాబాద్ పోతారు వీళ్ళు, హైదరాబాద్ ఉంటే ఉమ్, మళ్ళీ ఇప్పటికే వాళ్ళు వద్దంటున్నారు, నువ్వు ఉమ్, కాకపోతే ఆడుంటేనే సెక్యూర్ ఉంటుంది, పిల్లలకు చదువులు ఉన్నాయి, ఉమ్, ఇద్దరు ఆడపిల్లలు అతను కూడా, ఉమ్, వాళ్ళ చదువుల కోసం ఎంతో అంత సాయం చేస్తూ ఎంతో మందికి ఆదుకుంటున్నారు, నువ్వు పని చేసేటోనికి ఆదుకోరా అని చెప్పి. మరి ఆ హౌస్ లో ఉన్న సంగతి తెలియదు. కానీ ఐలన్న హౌస్ లోనికి అదే రోజు స్టిక్కర్ వేసాడు. 3 రోజులు అయితే ఊర్లో 10 ఇండ్లకు స్టిక్కర్లు వేసారట. ఓకే. వాళ్ళు కూడా ఇవాళ ఎంక్వైరీకి వచ్చారు. 6 లక్షలు 8 లక్షలు తీసుకుంటే కొంత పెండింగ్ ఉంది అది. పెండింగ్ 3 లోన్లే పెండింగ్ ఉన్నాయట. ఉమ్, మేము నెలకి 20-30 వేలు ఇస్తుంటాం ఉమ్, కుటుంబ అవసరాలకు, అవును, కొంత నెలకు 15 వేలు కడుతుంటాడు. ఉమ్. మరి ఆ నెల 2-3 నెలలు ఎందుకు కట్టలేదో మాకు తెలియదు. ఏమైనా నా డిలే దృష్టికి అయింది వస్తే కావచ్చు. నేనైనా చేసేవాడిని, అవును. ఎందుకంటే బయట ఎంతో ఆర్థికంగా మందికి ఇబ్బంది ఉంటే చేసేవాడిని చేస్తుంది. కానీ చేయలేడు. అంత కొంత మధ్యాహ్నం కూడా అలవాటై దాంట్లో అది జరగడం, ఉమ్. ఇది జరిగేది కాదు. కానీ దుర్మార్గం. ఐలన్న మీరు రాజకీయాల్లో ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటా వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది మీ భవిష్యత్తు ఏమన్నా ఇబ్బంది పడే అంశాలు ఏమైనా ఉంటాయా? నేను ప్రతి ఒక్కరికి ఆపదలో ఉమ్, అండగా ఉన్న తప్ప ఎవరికి హాని కలిగించే వ్యక్తి కాదు. ఉమ్, ప్రతిపక్షాలకు కానీ వేరే వాళ్ళకి కూడా ఏం చెప్తున్నా, ఉమ్. దీని మీద అందరం కలిసి విచారం వ్యక్తం చేద్దాం, లేకపోతే దర్యాప్తు చేపిద్దాం. అవును. ఆ కుటుంబాన్ని న్యాయమయ్యేటట్టు నేను మీరు ఉంటాను. దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ నేనే చేస్తున్నారు. అంటున్నా, దర్యాప్తు ఓకే. చేయమంటున్నా. ఉమ్, నా ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఉమ్, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని అడగండి, వాళ్ళ ఉమ్. అన్నదమ్ములను అడగండి, వాళ్ళ ఉమ్. భార్య పిల్లల్ని కాల్ అడగండి, డేటాలు వాళ్ళ అవి కాల్ ఉమ్, కాల్ డేటా చేయండి. ఉమ్, ఇంకా కొంతమంది అంటారు వాడు ప్రతిపక్ష ఉమ్. ఉన్నోడు తోటి మాట్లాడిండు అంటున్నారు. ఉమ్. మరి ఆ కోణంలో సరే నేను అనేకమైన కోణంలు ఉన్నాయి. కోణాలు ఉన్నాయి. ఉమ్, ఏదున్నా దర్యాప్తు చేస్తే ఉమ్. నిజం నిగ్గు దగ్గర తెలుస్తుంది కాబట్టి దానికి నేను విధాలు ఆ కుటుంబాలకు ఏం చెప్తారన్నా చివరగా మీరు? తప్పకుండా ఆ ఉమ్, కుటుంబం మా కుటుంబంతో సమానం. ఎందుకంటే నా ఇంట్లో పనిచేసే వాళ్ళు నా పిల్లలు లెక్క చూసుకుంటారు కాబట్టి ఉమ్. ఆ పిల్లలకు ఏదైనా రేపు పెళ్లిళ్ళ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో అన్ని విధాలా అండగా ఉంటాం.